హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. నా పేరు అభిషేక్. మనం 56th ఎపిసోడ్‌లో ఉన్నామండి తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ సిరీస్‌లో. అయితే ప్రీవియస్ ఎపిసోడ్స్‌లో మనము సపరేషన్ ఆఫ్ తెలంగాణ మూవ్‌మెంట్ జూసినాం గదా! సపరేషన్ ఆఫ్ తెలంగాణ మూవ్‌మెంట్. అయితే ఇది మేజర్‌లీ ఫర్ గ్రూప్ 1 క్యూ&ఏ బేసిస్‌లో అడుగుతారు కాబట్టి ఈ సపరేషన్ ఆఫ్ తెలంగాణ మూవ్‌మెంట్ అండ్ ఇట్స్ కాన్సిక్వెన్సెస్ ఇది గ్రూప్ 1లో కొంచెం ఇంపార్టెంట్ అని చెప్పి డిస్కస్ చేసినాం. అయితే ఈరోజు వచ్చే టాపిక్ ఏమో ఈరోజు టాపిక్ మెయిన్లీ ఫర్ గ్రూప్ 2, ఎందుకంటే ఎంసీక్యూ బేస్డ్లో ఇది చాలా ఇంపార్టెంట్. ఏది ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ డ్యూరింగ్ తెలంగాణ మూమెంట్ అనేది కొంచెం ఇంపార్టెంట్. ఎందుకంటే ఎంసీక్యూలో చాలా వరకు ప్రీవియస్ అడిగినప్పుడు ఆర్గనైజేషన్స్ అవి కొంచెం వాటి మీద స్ట్రెస్ చేసిందండి ఈ పార్ట్ నుంచి. సో ఇది మనకి ఇంపార్టెంట్ కాబట్టి డిస్కస్ చేస్తున్నా. ఇది స్టార్ట్ చేసేద్దాం. ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ డ్యూరింగ్ తెలంగాణ మూమెంట్ ఇప్పుడు 1969లో. అయితే ఆల్రెడీ మనం చాలా వరకు మెన్షన్ చేసినాం. ఏది టీఎన్జిఓ యూనియన్ ఎప్పుడైతే 1964-65 కేఆర్ అమాస్ గారు స్టార్ట్ చేసిన అండర్ ద లీడర్షిప్ ఆఫ్ కేఆర్ అమాస్ టీఎన్జిఓ యూనియన్ ఒకటి స్టార్ట్ అయింది. దాని తర్వాత తెలంగాణ ప్రాంతీయ సమితి ఆర్ తెలంగాణ రీజనల్ కౌన్సిల్ స్టార్టెడ్ బై కొలిశెట్టి రామదాసు ఇన్ 1968. తెలంగాణ సేఫ్ గార్డ్స్ యాజిటేషన్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ టి పురుషోత్తమరావు, ఆయన ఎమ్మెల్యే ఉంటుండే. తర్వాత ఇది తెలంగాణ సేఫ్ గార్డ్స్ యాజిటేషన్ అసోసియేషన్. ఇది స్టార్టెడ్ ఎర్లీ జనవరి 1969లో స్టార్ట్ చేసిండ్రు పురుషోత్తమరావు గారు అండర్ హిజ్ లీడర్షిప్. తెలంగాణ ప్రజా సమితి డిస్కస్ చేసింది. ఇట్ వాస్ కన్వర్టెడ్ ఫ్రమ్ పీపుల్స్ కన్వెన్షన్ టు తెలంగాణ ప్రజా సమితి ఆన్ 25th March 1969. అయితే ఇదంతా నేను ఎందుకు మెన్షన్ చేయలేదంటే, ఇది ఆల్రెడీ మనం చూసినాం ప్రీవియస్ ఎపిసోడ్స్లో. ఇవన్నీ కొంచెం డీటెయిల్డ్గానే చూసినాం. ఇవన్నీ ఆర్గనైజేషన్స్, టీఎన్జిఓ యూనియన్ కావచ్చు, తెలంగాణ ప్రాంతీయ సమితి కావచ్చు, తెలంగాణ సేఫ్ గార్డ్స్ యాజిటేషన్ అసోసియేషన్ కావచ్చు, తెలంగాణ ప్రజా సమితి కావచ్చు, ఇవన్నీ మనం కొంచెం డీటెయిల్గానే డిస్కస్ చేసినాం. సో ఇక్కడ నేను ఏం మెన్షన్ చేస్తలేను, బట్ దే ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ దట్ వర్ ఫార్మ్డ్ డ్యూరింగ్ ద తెలంగాణ మూమెంట్ అనమాట. అయితే వేరే అదర్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ చూద్దాం. తెలంగాణ ప్రొటెక్షన్ కమిటీ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ కాటం లక్ష్మీనారాయణ, తెలంగాణ స్టూడెంట్స్ వర్కింగ్ కమిటీ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ మల్లికార్జున్. ఇవి రెండు 13th January 1969 రోజే ఫామ్ అయినాయి. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ ఉద్యమ సమన్వయ సంఘం ఆర్ కోఆర్డినేషన్ కమిటీ అని కూడా అంటారు. ఇది అచ్యుతారెడ్డి అండర్ హిజ్ లీడర్షిప్. ఇట్ వాస్ ఫార్మ్డ్ ఆన్ 7th April 1969. అప్పుడు మీరు జనరల్గా ఏదన్నా ఆర్గనైజేషన్ లీడర్షిప్ అవన్నీ చూస్తున్నప్పుడు జనరల్గా కనెక్ట్ చేసుకోండి. ఈ కోఆర్డినేషన్ కమిటీ మనం ప్రీవియస్గా కూడా చూసినాం. ఇది ఎప్పుడు అంటే మ్యాసివ్గా అరెస్ట్ అవుతున్నాయి పీడీ యాక్ట్ యూజ్ చేసి 5th April రోజు, 6th April రోజు దేవర్ అరెస్టింగ్ తెలంగాణ లీడర్స్ అనమాట. ఆల్ అక్రాస్ ద రీజన్, తెలంగాణ లీడర్స్ మొత్తం అందరినీ, యాజిటేషన్లో ఉన్న లీడర్స్ అందరినీ అరెస్ట్ చేస్తున్నారు పీడీ యాక్ట్ పెట్టి. అప్పుడు కేవీ రంగారెడ్డి ఇట్లా లీడర్స్లలో వీళ్ళు లీడర్స్ అరెస్ట్ అయితే తర్వాత ఇబ్బంది అవుతుంది, అంటే ఒక హాల్ట్కి వచ్చేస్తుంది మూమెంట్ అని చెప్పేసి బయట ఒక కోఆర్డినేషన్ కమిటీ లాగా ఏర్పాటు చేసి, సో వేరే అసోసియేషన్స్ని ఒక దగ్గర తీసుకొచ్చి, అంటే ఒక సమన్వయ సంఘం లాగా ఏర్పాటు చేసి అప్పుడు యాజిటేషన్ అనేది నడపాలని చెప్పేసి ఒక ఐడియా ఉంటుండే. దాని తర్వాతనే ఇది ఫామ్ అయింది. సో మనకి దాని ప్రీవియస్ ఎందుకు అది ఫామ్ చేయాల్సి వచ్చింది, ఈ కోఆర్డినేషన్ కమిటీ ఏ సర్కమ్స్టెన్సెస్లో ఫామ్ చేసిందని మనకి తెలిస్తే ఇది కొంచెం మనకి ఈజీ అవుతుంది గుర్తుపెట్టుకోవడానికి. ఇదంతా కోఆర్డినేషన్ కమిటీ అచ్యుతారెడ్డి 7th April 1969. ఇది ఇప్పుడు మనకు ఒక సర్కమ్స్టెన్సెస్ తెలిసినప్పుడు ఇది ఇంకా బెటర్గా గుర్తుంటుంది కదా. సో అది నేను చెప్పేది. నెక్స్ట్ రెబెల్ తెలంగాణ ప్రజా సమితి. ఇట్ వాజ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ శ్రీధర్ రెడ్డి అని. హీ వాజ్ అ స్టూడెంట్ లీడర్ అనమాట. ఆన్ 22nd May 1969. ఇది కూడా ఎట్లా గుర్తుంటుంది అంటే, ఈ స్టూడెంట్ లీడర్స్కి
కొంత మర్రి చెన్నారెడ్డి గారికి కొంచెం పడకపోయేది. ఎందుకు? మర్రి చెన్నారెడ్డి గారు హీ వాస్ పార్ట్ ఆఫ్ ద జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ కదా 1956. తర్వాత కొంత స్టూడెంట్ లీడర్స్ కూడా ఈయన కొంత కరప్ట్ ఉన్నాడేమో, ఈయన వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఈయన కొంచెం ఇట్లా అని చెప్పేసి వాళ్ళకి కొంచెం నెగిటివిటీ ఉంటుండే ఈయన మీద, మర్రి చెన్నారెడ్డి గారి మీద. సో మర్రి చెన్నారెడ్డి గారు ఎప్పుడైతే 22nd మే రోజు ఈ వాజ్ ఎలెక్టెడ్ యాజ్ ద తెలంగాణ ప్రజా సమితి ప్రెసిడెంట్ అనమాట. వాజ్ ఎలెక్టెడ్ యాజ్ ద తెలంగాణ ప్రజా సమితి ప్రెసిడెంట్. అంటే వీళ్ళ ఆర్గ్యుమెంట్ ఏముంటుండే అంటే, ఇది డెమోక్రటికల్గా ఎలెక్ట్ కాలేదు ఈయన తెలంగాణ ప్రజా సమితికి, ఈయన అడాక్ కమిటీలో లేడు, వేరే ఫస్ట్లో పెట్టిన ఫౌండింగ్ కమిటీస్లో కూడా ఈయన లేడు, ఈయన ఎట్లా ఎలెక్ట్ చేస్తారు అని చెప్పి ఈయన ఆర్గ్యుమెంట్ ఉంటుండే. వీళ్ళ ఆర్గ్యుమెంట్ బేసిక్గా స్టూడెంట్ లీడర్స్ది. సో వీళ్ళు కలిసి ఏం ఫామ్ చేసిందంటే, తెలంగాణ ప్రజా సమితిలో ఇక ఆయన ప్రెసిడెంట్షిప్లో మేము వర్క్ చేయమని చెప్పేసి దే ఫార్మ్డ్ ఏ ఆల్టర్నేట్ ఆర్గనైజేషన్ నోన్ యాజ్ పోటీ తెలంగాణ ప్రజా సమితి అని కూడా అంటారు, రెబెల్ తెలంగాణ ప్రజా సమితి అని కూడా అంటారు. సో ఇట్ వాస్ ఫార్మ్డ్ ఆన్ 22nd May 1969. రెబెల్ తెలంగాణ ప్రజా సమితి, విచ్ వాజ్ అన్ ఆల్టర్నేటివ్ ఆర్గనైజేషన్ టు ద తెలంగాణ ప్రజా సమితి, వాస్ ఫార్మ్డ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ శ్రీధర్ రెడ్డి. ఎప్పుడు అంటే 22nd May 1969. సో మనకి బ్యాక్ స్టోరీ, సర్కమ్స్టాన్సెస్ గుర్తున్నప్పుడు ఇది కొంచెం ఇంకా ఈజీ గుర్తుంటుంది. ఇప్పుడు ఈ 22nd May రోజు ఎప్పుడైతే మర్రి చెన్నారెడ్డి గారు ప్రెసిడెంట్ అయినరో అప్పుడే రెబెల్ తెలంగాణ ప్రజా సమితి కూడా అనౌన్స్ అయింది. అంటే మనకి ఈ ఒక డేట్ నుంచి మనకి ఈజీ గుర్తుంటుంది కదా ఈ సర్కమ్స్టాన్సెస్ బ్యాక్గ్రౌండ్. అందుకే కొంచెం ఆల్వేస్ మనం ఈ కనెక్షన్స్ చేసుకుంటే ఏంటంటే మనకి బెటర్గా గుర్తుంటుంది. సో అదండి. నెక్స్ట్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వాజ్ ఫార్మ్డ్ ఆన్ 1st June. ఎవరు ప్రెసిడెంట్? కొండా లక్ష్మణ్ బాపూజీ, కేఎల్బి అని పెట్టిన కొండా లక్ష్మణ్ బాపూజీ హీ వాజ్ ద ప్రెసిడెంట్. కె రాజమల్లు ఇంకా సంగెం లక్ష్మీబాయి, ఈమె ఎంపీ ఉంటుండే, ఈయన ఎమ్మెల్యే ఉంటుండే. దేవర్ వైస్ ప్రెసిడెంట్స్ అన్నమాట. ఇలానే అపాయింట్ చేసిండ్రు. ఎవరు? మళ్ళీ చెప్తున్నా, కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రెసిడెంట్, కె రాజమల్లు ఎమ్మెల్యే అండ్ సంగం లక్ష్మీబాయ్ ఎంపీ అపాయింటెడ్ యాజ్ వైస్ ప్రెసిడెంట్. ఇంకా మెంబర్స్ కూడా ఉంటుండే, మర్రి చెన్నారెడ్డి గారు, అచ్యుతారెడ్డి, సదాలక్ష్మి గారు, ఇట్లా వేరియస్ మెంబర్స్ కూడా ఉంటుండే. మీరు ఇది కొంత మీకు ప్రీవియస్గా ఈ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ గురించి కొంత బ్యాక్ స్టోరీ ఏంటంటే, హైదరాబాద్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీని ఉంచుతామని చెప్పింది, మీకు గుర్తుండే ఉంటుంది. జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ 1956 అప్పుడు తెలంగాణకి సెపరేట్ ఒక ప్రదేశ్ కమిటీ ఉంటుంది, కాంగ్రెస్ కమిటీ ఉంటుంది అని అన్నారు. కానీ ఆబ్వియస్గా వాళ్ళు వైలేషన్స్ జరిగినాయి కదా, ఆ వైలేషన్స్లో దే అబాలిష్డ్ ఇట్. ఏది? అప్పుడు హైదరాబాద్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉంటే 1958లో అబాలిష్ చేసిండ్రు. అయితే అప్పటి నుంచి ఏదైతే తెలంగాణ ప్రదేశ్ కమిటీ 1969లో పెట్టినప్పటి నుంచి తెలంగాణకి ఒక సెపరేట్ కాంగ్రెస్ బాడీ అంటూ లేకుండే. సో అందుకే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎప్పుడైతే 1st June 1969 రోజు ఫామ్ అయిందో, ఎక్కడ? ప్రకాశం హాల్, గాంధీ భవన్, అక్కడ ఫామ్ అయిందో. దగ్గర అన్ని న్యూస్ పేపర్స్ అవి కూడా ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద మేజర్ ఈవెంట్స్, ఇంపార్టెంట్ టర్న్స్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ తెలంగాణ యాజిటేషన్ అని కొంతమంది రిపోర్ట్ కూడా చేసిండ్రు. సో అది మనకి ఇప్పుడు ఈ బ్యాక్ స్టోరీ గుర్తుంటే ఏంటంటే కొంచెం ఇది ఈజీ అవుతుంది కదా. సో అది నేను చెప్పేది. జస్ట్ మనం ఆర్గనైజేషన్స్ తెలుసుకోకుండా దాని సర్కమ్స్టెన్సెస్ అవి తెలుసుకుంటే, అంటే ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్కి మనకి బెటర్గా గుర్తుంటుంది ఎగ్జామ్లో కూడా. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ అడ్వకేట్స్ యూనియన్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ బీసీ జైన్. అడ్వకేట్స్ అందరు కలిసి ఒక యూనియన్ ఫామ్ చేసిండ్రు అండర్ ద లీడర్షిప్ ఆఫ్ బీసీ జైన్. తెలంగాణ ప్రజా పరిషత్, దిస్ వాజ్ ఫార్మ్డ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఎం జగన్మోహన్ రెడ్డి అండ్ కేఆర్ అమాస్. అంటే కొన్ని బుక్స్లో ఓన్లీ కేఆర్ అమాస్ అని ఉంది, కానీ ఎం జగన్మోహన్ రెడ్డి కూడా హీ వాజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్ అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఎం జగన్మోహన్ రెడ్డి అండ్ కేఆర్ అమాస్ వాళ్ళ ఏమేమి ఉంటుంటే, ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ సెపరేట్ తెలంగాణ స్టేట్.
వాళ్ళ కంప్లైంట్ కూడా ఏముంటుండే అంటే మెనీ కాంగ్రెస్ లీడర్స్ వీళ్ళందరూ లీడర్స్ దే ఆర్ నాట్ ఫైటింగ్ ఫర్ ఎ సెపరేట్ తెలంగాణ స్టేట్. సో వాళ్ళు అంత బెటర్గా చేస్తలేరు, ఎఫిషియెంట్గా లేదు. సో దిస్ వాజ్ ఫార్మ్డ్, వాళ్ళ ఎయిమ్ ఏముంటుండే ఫర్ ద సెపరేట్ స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఇంకా ఇంకొక ఆర్గనైజేషన్ వచ్చేసి స్పెషల్ తెలంగాణ కాంగ్రెస్ ఫోరం అండర్ ద లీడర్షిప్ ఆఫ్ మరి చెన్నారెడ్డి. ఇవన్నీ తెలంగాణ కోసం, తెలంగాణ బేసిస్ మీద ఫార్మ్ అయిన ఆర్గనైజేషన్స్ ఇవన్నీ. ఏది తెలంగాణ ప్రొటెక్షన్ కమిటీ కావచ్చు, స్టూడెంట్స్ వర్కింగ్ కమిటీ, కోఆర్డినేషన్ కమిటీ కావచ్చు, రెబెల్ తెలంగాణ ప్రజా సమితి, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, తెలంగాణ అడ్వకేట్స్ యూనియన్, తెలంగాణ ప్రజా పరిషత్, స్పెషల్ తెలంగాణ కాంగ్రెస్ ఫోరం. ఇవన్నీ ఫేవరబుల్ టు తెలంగాణ. కానీ వీటికి కౌంటర్గా కూడా కొన్ని ఆర్గనైజేషన్స్ ఫామ్ అయినాయి. ఏంది అవి చూద్దాం. కౌంటర్ ఆర్గనైజేషన్స్ అంటే దేవర్ అగెయిన్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ. ఏది? ఒకటి రాష్ట్ర సమైక్యత సంరక్షణ సమితి అండర్ ద లీడర్షిప్ ఆఫ్ పివి రంగారావు. నెక్స్ట్ వచ్చేసి భావ సమైక్యత ప్రజా సంఘటన స్వామి రామానంద తీర్థ. ఈయన మనకి తెలుసు కదా, కొంచెం హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్లో కానీ కొంత హైదరాబాద్ అప్పుడు ఏదైతే ఇనీషియల్ స్టేజెస్లో హీ వాజ్ వెరీ ఇన్స్ట్రుమెంటల్ ఫిగర్ అనమాట. ఇన్స్ట్రుమెంటల్ ఈయన. కానీ ఈయన హీ వాజ్ నాట్ ఏ సపోర్టర్ ఆఫ్ తెలంగాణ స్టేట్. మీరు గుర్తుపెట్టుకొని, స్వామి రామానంద తీర్థ వాజ్ నాట్ ఏ సపోర్టర్ ఆఫ్ తెలంగాణ స్టేట్. సో ఆయన ఫామ్ చేసింది ఏంటి? భావ సమైక్యత ప్రజా సంఘటన. అంటే పబ్లిక్ సెంటిమెంట్స్ ఇవన్నీ కన్సిడరేషన్లోకి తీసుకోవాలని చెప్పేసి ఆయన ఆర్గనైజేషన్ అనమాట. ఇంకోటి ఏంటి? టిఎన్జిఓ అసోసియేషన్ బై సీఎం. మళ్ళీ టిఎన్జిఓ ఎందుకు వచ్చింది మీకు డౌట్ రావచ్చు. టిఎన్జిఓ యూనియన్ ఆల్రెడీ ఫామ్ అయింది కదా 64-65లో కేఆర్ అమాస్ నుంచి. కానీ అప్పుడు అమాస్ గారి అండర్ హిజ్ లీడర్షిప్ టిఎన్జిఓ యూనియన్ ఆల్రెడీ ఉంది కదా అని మీకు డౌట్ రావచ్చు. కానీ ఈ టిఎన్జిఓ అసోసియేషన్ అనేది బై సీఎం, అంటే అండర్ హిజ్ గైడెన్స్ వాళ్ళు ఫామ్ చేసిండ్రు మళ్ళీ టిఎన్జిఓ అసోసియేషన్ అని. ఎందుకంటే దానికి కౌంటర్గా ఏది? టిఎన్జిఓ యూనియన్ అది మొత్తం ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, అంటే అందరినీ మొబిలైజ్ చేస్తుండ్రు అని చెప్పేసి దాని తర్వాత దాన్ని డీరెకగ్నైజ్ చేసిండ్రు. ఎప్పుడు? 25th May రోజు ఇట్ వాస్ డీరెకగ్నైజ్డ్. ఎవరిది? అమాస్ గారు స్టార్ట్ చేసిన ఆర్గనైజేషన్ని ఇట్ వాస్ డీరెకగ్నైజ్డ్. అయితే ఇమీడియట్గా నెక్స్ట్ డేనే ఏదో ఒక యూనియన్ ఉండాలి కదా, ఒక యూనియన్ ఉండాలని చెప్పేసి సీఎం కాసు బ్రహ్మానంద రెడ్డి గారికి ఫేవరబుల్గా ఉన్న ఆయన ఫేవరబుల్ క్యాండిడేట్ ఒకరిని పెట్టిండ్రు. ఎవరిని? హర్నాథ్ రావు అని. సో అండర్ హిస్ ప్రెసిడెంట్షిప్, అండర్ హిజ్ లీడర్షిప్ ఏ కౌంటర్ ఆర్గనైజేషన్, అంటే కాంపిటేటివ్ టిఎన్జిఓ యూనియన్ అనొచ్చు, లేకుంటే టిఎన్జిఓ అసోసియేషన్ అండర్ అంటే అండర్ ద గైడెన్స్, లేకుంటే అండర్ ద ఫేవర్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ అనొచ్చు, లేకుంటే పోటీ టిఎన్జిఓ అసోసియేషన్ ఏదైనా అనొచ్చు మనం పేరు. సో టిఎన్జిఓ యూనియన్కి కౌంటర్గా వచ్చిన ఆర్గనైజేషన్ ఏంది? హర్నాథ్ రావు ప్రెసిడెంట్షిప్లో వచ్చింది. ఎప్పుడు అది డీరెకగ్నైజ్ అయింది? ఇది తెలుసు కదా, 25th May రోజు అమాస్ గారు ఫౌండింగ్ ప్రెసిడెంట్గా ఉన్న ఆర్గనైజేషన్ అది డీరెకగ్నైజ్ అయింది. ఈయనైతే చాలా ఇబ్బందులు పెట్టిండు కేఆర్ అమాస్ అని. తర్వాత ఆయనని సస్పెండ్ చేసిండ్రు, జాబ్లో నుంచి తీసేసిండ్రు. ఇవన్నీ ఆయన తర్వాత హైకోర్టుకి వెళ్ళిన అదంతా వేరే విషయం. కానీ చాలా ఇబ్బందులు పెట్టి తర్వాత మొత్తం ఆర్గనైజేషన్నే మూసేయించి కొత్తగానే మొత్తానికి టోటల్లీ ఒక కొత్త ఆర్గనైజేషన్నే స్టార్ట్ చేశారు అనమాట. సో అది ఇంకోటి వచ్చేసి పబ్లిక్ ఇంటిగ్రేషన్ కమిటీ కావచ్చు, తెలంగాణ ఇంటిగ్రేషన్ యూనియన్ కావచ్చు, యునైటెడ్ ఫోరం కావచ్చు, వీటన్నిటికీ ప్రెసిడెంట్ కానీ లీడర్షిప్ కానీ జి వెంకటస్వామి అని ఒక ఎంపీ ఉంటుండే. ఈ వాజ్ ద మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అండ్ హీ వాజ్ ద ట్రస్టెడ్ ఫాలోవర్ ఆఫ్ బ్రహ్మానంద్ రెడ్డి అనమాట, జి వెంకటస్వామి ఈయన. కానీ తర్వాత ఈయన కూడా రిజైన్ చేసిండ్రు. ఏది? ఈ కమిటీస్ నుంచి, ఈ ఫోరం నుంచి. ఎందుకంటే అంటే మ్యాసివ్గా ఇది సప్రెషన్ కానీ, అంటే బ్రూటల్గా జరుగుతుంది సప్రెషన్, మ్యానిపులేషన్ కానీ గవర్నమెంట్ నుంచి. అయితే సో ఆయన ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసిండ్రు. ఆ ప్రెస్ నోట్ ఒకసారి చెప్తాం మీకు. ఆయన ఏం చెప్తుండే అంటే,
I am of the opinion that the agitation of the people cannot be controlled by suppression or manipulation. The wise Andhra brothers should recognize the struggle of the Telangana people for their own rights and appreciate it. As the situation went beyond the control to keep the people of the two regions united, I tender my resignation to the presidentship of the United Forum. సో ఈయన ఇట్లా ప్రెస్ నోట్ ఒకటి రిలీజ్ చేసి రిజైన్ చేసిండ్రు. సో ఇప్పుడు మనము ప్రీవియస్ ఎపిసోడ్లో సపరేషన్ ఆఫ్ తెలంగాణ మూమెంట్ చూసినాం కదా, అక్కడ కూడా మనం ఈ ఎగ్జాంపుల్ రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ట్రస్టెడ్ ఫాలోవర్స్ ఆఫ్ ఈవెన్ ద చీఫ్ మినిస్టర్ వర్ అగెయిన్స్ట్ ఆర్ became for the state of Telangana due to the suppression of the Telangana people and their agitation అని కూడా ఒక ఎగ్జాంపుల్ కూడా రాయొచ్చు. ఏది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ తెలంగాణ మూమెంట్లో కానీ సపరేషన్ ఆఫ్ తెలంగాణ మూమెంట్లో ఇది ఒక ఎగ్జాంపుల్ కింద కూడా రాయొచ్చు. సో అదండి, ఇప్పుడు ఆర్గనైజేషన్స్ అన్ని చూసినాం కదా, ఇట్లా ఒక 15 దగ్గర 15-20 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ఏది విచ్ వర్ ఫార్మ్ డ్యూరింగ్ ద తెలంగాణ మూమెంట్. అయితే ఇప్పుడు అంటే కొన్ని ఆర్గనైజేషన్స్ కూడా నేను మిస్ అయి ఉండొచ్చు. అంటే కొన్ని సంపూర్ణ తెలంగాణ ప్రజా సమితి అని అంటే కొంచెం అవి అంత నాకు ఇంపార్టెంట్ అనిపించలే. కానీ మీకేమన్నా కొంత ఇంపార్టెంట్ అనిపించినాయి, ఏమన్నా మిస్ అయినట్టు, నేను ఏమన్నా మిస్ అయినట్టు మీకు అనిపిస్తే మీరు కమెంట్ చేయండి. నేను దాన్ని ఫర్దర్గా తర్వాత దీంట్లోనే అప్డేట్ చేయొచ్చు. మనం అప్డేట్ చేసుకుంటే వేరే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది కదా. మీరు ఖచ్చితంగా కమెంట్ చేయండి. మీకు ఏమన్నా ఫర్దర్గా కూడా ఏమైనా క్వశ్చన్స్, డౌట్స్, సజెషన్స్ ఉంటే అవి కూడా కమెంట్ చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడేస్ వీడియో. సీ యూ.